హనీమూన్ మర్డర్స్ తో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది. ఇటీవల రఘువంశీ సోనం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాకి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కెనరా బ్యాంక్ అనుబంధంగా ఉన్న ఓ గృహ రుణ కంపెనీలో మేనేజర్గా ఉన్న తిరుమలరావుకు ఈ కేసుతో సంబంధం తెలుస్తోంది. తిరుమలరావు మొదటి భార్యకి సంతానం లేకపోవడంతో ఐశ్వర్యపై మోజు పెంచుకున్న తిరుమలరావు ఐశ్వర్యతో వివాహం చేసుకుని సంతానాన్ని పొందాలని ఆలోచించాడు. మొదటగా తిరుమలరావు తన కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న ఐశ్వర్య తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూతురికి చేరువయ్యాడు. గద్వాలకి చెందిన తేజేశ్వర్తో ఐశ్వర్యకి ఎంగేజ్మెంట్ అయ్యాక అసలు కథ మొదలైంది. కర్నూలు అమ్మాయి ఐశ్వర్యతో గత ఏడాది డిసెంబర్ 18న తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ అయింది. అప్పటి నుంచి తేజేశ్వర్ని హత్య చేసేందుకు 5 సార్లు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. అయితే ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో కొద్ది రోజులు తిరుమలరావుతో వెళ్లిపోయిన ఐశ్వర్య 5 సార్లు రెక్కీ ఫెయిల్ కావడంతో తేజేశ్వర్ బైక్ జీపీఎస్ అమర్చింది. ఎంగేజ్మెంట్ అయిన నాటి నుంచి 3 నెలల్లో తన ప్రేమికుడు తిరుమలరావుతో ఐశ్వర్య 2200 కాల్స్ మాట్లాడితే ఎంగేజ్మెంట్ అయిన తేజేశ్వర్తో 120 కాల్స్ మాట్లాడినట్టు ఆరోపణలున్నాయి. మొత్తంగా ఈ హనీమూన్ మర్డర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ధనలక్ష్మి, 2 తెలుగు రాష్ట్రాల్లో గద్వాల సర్వేర్ తేజేశ్వరి హత్యకు సంబంధించి సంచలన విషయాలు రోజురోజుకి బయటపడుతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా గద్వాల జిల్లాలో ఉన్నటువంటి సర్వేర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి తేజేశ్వర్ని కర్నూలు నగరానికి చెందినటువంటి ఐశ్వర్యతో మొదటగా నిశ్చితార్థం చేయడం జరిగింది. అనంతరం కొంత సమస్యలు రావడంతో మొదటగా వద్దనుకున్న కుటుంబ సభ్యులు తర్వాత పట్టుబట్టి ఐశ్వర్యని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కాదనలేక ఐశ్వర్యని పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన అనంతరమే అంటే అంతకన్నా ముందే ఈ ఎవరైతే ఐశ్వర్య ఉందో ఐశ్వర్య తల్లి సుజాత ఒక బ్యాంక్లో చీపర్గా పనిచేస్తుంది. అక్కడే ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ లోన్ ఇచ్చేటువంటి మేనేజరు తిరుమలరావుతో అక్ర సంబంధం ఏర్పరచుకున్నటువంటి తల్లి కూతురుతో గాని అక్ర సంబంధం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరి మధ్యతో ఉన్నటువంటి అక్రమ సంబంధమే తేజేశ్వరు హత్యకు ప్రధాన కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే తేజేశ్వర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనేది పూర్తిగా జీపీఎస్ ట్రాక్ ద్వారా ఎవరైతే ఐశ్వర్య ఉందో ప్రతిరోజు అబ్జర్వ్ చేసేది. దాని సందర్భంగా గతంలోనే 5 సార్లు హత్య చేయాలని ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ విఫలం కావడంతో 6వసారి హత్య చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కర్త కర్మ క్రియ వచ్చేసి బ్యాంక్ మేనేజర్గా ఉన్నటువంటి తిరుమలరావే ప్రధానంగా కీలక పాత్ర పోషించాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. అతనికి పెళ్లైన సందర్భంలో పిల్లలు కాకపోవడంతో ఐశ్వర్యని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోనే ఇలాంటి కథ నడిపాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కారు గత నెల క్రితమే అద్దెకు తీసుకొని దాదాపు నెలకి 25,000 చొప్పున అద్దెకు తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. 3 నెలలుగా ఏదైతే కారు ఉందో ఆ కారుని 3 నెలల క్రితం అద్దెకు తీసుకొని రోజు రిక్కీ నిర్వహించి ఏదైతే సుఫార్ గ్యాంగ్ ఉందో సుఫారీకి హత్య చేయడానికి ఒప్పజెప్పినట్లు సమాచారం అందుతుంది. వారికి దాదాపు 25,000 నుండి 50,000 వరకు ఇచ్చి హత్య చేసినట్లు సమాచారం అందుతుంది. ఏదైతే తేజేశ్వర్ గద్వాల జిల్లాలో ప్రైవేటు సర్వేర్గా ఉన్నాడు, అతన్ని పొలాలు కొల్చాలని మొదటగా ఐశ్వర్య అతనికి చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఐశ్వర్య చెప్పడంతోనే ఏదైతే తేజేశ్వర్ ఉన్నాడో ఆయన ఆ పొలాలు కొలవడానికి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో ఎక్కడెక్కడ వెళ్తున్నాడు ఏంటనేది పూర్తి సమాచారం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే తేజేశ్వర్ ఉన్నాడో ఆ తేజేశ్వర్ సంబంధించిన తమ్ముడు అదేవిధంగా అక్క మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఈ అమ్మాయి ఇతరులతో అక్రమ సంబంధం ఉండాలి, అలాంటి అమ్మాయిని చేసుకోవడంతో తమకు ఇబ్బందులు గురవుతారు అని చెప్పినప్పటికీ తేజేశ్వర్ వినకుండా పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకున్న సందర్భంలో
ఏదైతే బ్యాంక్ మేనేజర్ ఉండో బ్యాంక్ మేనేజర్తో 2000 సార్లు ఫోన్లో మాట్లాడడము, భర్తతో కేవలం 150 సార్లు మాట్లాడడంతోనే ఇది వెలుగులోకి వచ్చిందనేది, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలా, కఠినంగా శిక్షించాలని తేజేశ్వర్ కుటుంబాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.